నమస్తే, నేను నవీన్. ఇవాళ నేషన్ విత్ నవీన్కి స్వాగతం. దేశంలో ప్రైవేట్ స్కూల్స్లో ఫీజులు రోజుకి పెరుగుతూ మిడిల్ క్లాస్ కుటుంబాలపై తీవ్రస్థాయిలో భారం కూడా పడుతుంది. ఒక చిన్న పిల్లాడిని ఎల్కేజీలో చేర్చాలంటేనే అడ్మిషన్ ఫీజు, ట్యూషన్ ఫీజు కావచ్చు, పుస్తకాలు, యూనిఫామ్, ట్రాన్స్పోర్ట్, ఈ ఫీజులు కలిసి సంవత్సరం లక్షల రూపాయలు కూడా దండుకుంటున్నటువంటి పరిస్థితి నెలకొంది. చాలామంది కుటుంబాలు కూడా కొంత ఆర్థిక సవాలుగా కూడా మారుతుంది. ప్రతి సంవత్సరం ఫీజులు పెంచుతున్నప్పటికీ అదే స్థాయిలో విద్యా నాణ్యత కూడా పెరుగుతుందనే ప్రశ్న కూడా తల్లిదండ్రులుగా ఉంది. చాలా స్కూల్స్లో పుస్తకాలు, యూనిఫామ్ స్కూల్స్ దగ్గరనే కొనాలని చెప్పడము, వాటి వల్ల కొంత కుటుంబాలకి ఆర్థిక భారం కూడా ఉంటుంది. అది తట్టుకోలేక చాలామంది ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ ఫీజులు నియంత్రించినప్పటికీ, చట్టాలు తీసుకొచ్చినప్పటికీ వాటి అమలు మాత్రం పూర్తిగా కనిపించడం లేదు. ఫిర్యాదు చేసినటువంటి తల్లిదండ్రులు కూడా భయంగా ఉన్నటువంటి పరిస్థితి నెలకొంది. పిల్లవాడిపై ఎఫెక్ట్ పడుతుందనేది. విద్య అనేది ప్రతి పిల్లవాడి హక్కు. అది వ్యాపారంగా ప్రస్తుతానికి మారుతుంది. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, ఇప్పుడున్నటువంటి తాజా పరిణామాలు, విద్య సేవగా ఉండాలి, వ్యాపారంగా ఉండొద్దని చెప్పేసి చాలామంది పెద్దలు కూడా చెప్తారు. ప్రభుత్వం దీనిపై కొంత నిర్ణయాలు తీసుకుంటాము, ఖచ్చితంగా కొన్ని గైడ్లైన్స్ పెడతామని చెప్పేసి ప్రభుత్వాలు చెప్పినప్పటికీ అది ఇంప్లిమెంట్ కానిటువంటి సందర్భాలు అనేక రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి. చాలామంది మధ్యతరగతిలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు తమ పిల్లల్ని చదివించాలంటేనే ఆలోచించాల్సినటువంటి పరిస్థితి నెలకొన్నాయి. ఒకవైపు ప్రభుత్వ స్కూల్స్ ఉన్నప్పటికీ ఆ స్కూల్స్లో ఉన్నటువంటి విద్యా సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, చాలామంది ఆ స్టడీ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి ఆ కుటుంబాలు కూడా ఆలోచించినటువంటి ఆ పరిస్థితులు నెలకొన్నాయి. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, వాటి గైడ్లైన్స్ని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేస్తే ఖచ్చితంగా మధ్యతరగతి కుటుంబాలు కూడా కొంత ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి నెలకొంటుంది. ప్రైవేట్ స్కూల్స్ పంపడం కానీ, గవర్నమెంట్ స్కూల్స్కి పంపడం కానీ కొంత బాగుంటుందని చెప్పేసి కూడా చాలామంది కుటుంబ సభ్యులు కూడా భావిస్తున్నారు.